ఏడేళ్ల నాటి మాటలు ఇంకా గుర్తున్నాయంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పుకుంటూ వచ్చారనమాట. అసలు 7 ఏళ్ల క్రితం ఏం జరిగింది, ఆయన గుర్తున్న మాటలు ఏంటి అసలు? అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మెట్టెక్కి డైరెక్ట్గా ఇప్పుడున్నటువంటి స్థాయికి రాలేదు. అయితే గత 10 సంవత్సరాలు కూడా ఆయన ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాడనే మాట ప్రతి ఒక్కరు కూడా గుర్తు తెచ్చుకోవాలి. అయితే 7 ఏళ్ల నాటి ఈ మాట అనేది ఇప్పుడు మరొకసారి ట్విట్టర్ వేదికగా బయటకు వచ్చింది. నాదెండ్ల మనోహర్ గారు ఆ ఒక సంఘటనని గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేసినటువంటి ఆ పోస్ట్ని పవన్ కళ్యాణ్ గారు రీట్వీట్ చేశారు, రీపోస్ట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు గతంలో గడిచినటువంటి 10 ఏళ్ల పాటు ఆయన ఏ ప్రాంతాలని సందర్శించాడు, అక్కడ ప్రజలతో ఏ విధంగా మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా తెలుసుకున్నాడు, ఆ సమస్యల్ని మనము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పరిష్కరించాలి, వాటికి సొల్యూషన్ ఏ విధంగా తీసుకురావాలి అని ఎప్పుడు కూడా అహర్నిశలు ఆలోచించే వ్యక్తి. అయితే అందరూ కూడా పర్యటిస్తారా, వెళ్ళారా, వచ్చారా, ప్రజల యొక్క మనల్ని పొందారా అని ఈ విధంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కాదు. వెళ్ళిన ప్రతి ఒక్క చోట కూడా అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఓన్లీ ప్రజలతోని మమేకం అవ్వడమే కాకుండా వాళ్ళకు ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడం జరిగింది. సో అదే క్రమంలోనే ఇక్కడ మనం చూసినటువంటి ఈ పిక్చర్ అనేది ఇప్పటిది కాదు, గతంలో అంటే 7 ఏళ్ల నాటి ఈ పిక్చర్ అనేది ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. అంటే అప్పట్లోనే చాలా ట్రెండింగ్ వచ్చినటువంటి ఈ ఫోటో మరొకసారి వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆ డేట్ వచ్చింది కాబట్టి, ఆ రోజు వచ్చింది కాబట్టి 2018 అక్టోబర్ 12. సో అప్పుడు శ్రీకాకుళంలో అంటే తిత్లీ తుఫాన్ ద్వారా దెబ్బతిన్న ప్రాంతాలన్నింటినీ కూడా చూడడానికి, పర్యటించడానికి, అక్కడ పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం యువతతోని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తీసినటువంటి ఫోటోని ఇది. సో అక్కడ వాళ్ళతోని మాట్లాడుతున్నప్పుడు అక్కడ మెయిన్గా యువత ఏం చెప్పారు, వాళ్ళు ఏం సంభాషణ చేశారు, వాళ్ళ కోరిక ఏంటి అనే మాట అనేది అప్పట్లో చాలా మంది హృదయాల్ని కదిలించింది. మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ, ఉచితాలు కానీ ఏవి కూడా వద్దు, మాకు గతంలో అంటే 25 ఏళ్ల పాటు ఫ్యూచర్ మాకు కావాలి అనే విధంగా వాళ్ళు చెప్పినటువంటి మాట ఇప్పుడు గుర్తు చేసుకుంటూ నాదెండ్ల మనోహర్ గారు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. సో దాన్ని పవన్ కళ్యాణ్ గారు రీట్వీట్ చేస్తూ ఆ రోజులు ఇంకా కూడా గుర్తు ఉన్నాయి, 7 ఏళ్ల నాటి ఈ మాట అనేది ఇంకా కూడా నా చెవుల్లో వినిపిస్తూనే ఉంది. యువత మెయిన్గా ఇలాంటి కోరికలే, అంటే రేపు రాబోయే తరానికి కాబోయే పౌరులు అనే విధంగా ఇలాంటి వాటిని గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న మాట ఏంటంటే మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ, ఎలాంటి అంటే రుణాలు కానీ, అంటే ఉచితంగా వచ్చేవి ఏవి కూడా మాకు వద్దు, కానీ మా యువతకు రేపటికి దారి చూపించండి, అంటే వాళ్ళు రాబోయే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ మాకు 25 ఏళ్ల పాటు రాబోయే ఫ్యూచర్ని మాకు అందించండి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకున్నారు. సో ఆ మాటలు అనేవి ప్రతి ఒక్క యువతని కూడా కదిలించాయని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ పిక్చర్ని మాత్రం షేర్ చేశారు.